నంద్యాల నరసింహారెడ్డి గారు నమస్తే. నమస్కారం సార్. సార్, మీరు ఎస్ఐగా డిపార్ట్మెంట్లోకి వచ్చి ప్రజెంట్ ఏసీపీగా ఉన్న మీరు చాలా మంచి కేసులు చేసుకొచ్చారు. అంటే నల్గొండ జిల్లాలో అప్పుడు నక్సలస్ మూవ్మెంట్ ఉండడం, ఆ మూవ్మెంట్లో మీ రోల్ రావడం, అంటే నక్సల్స్ ఏరివేతలో. అంతేకాకుండా నల్గొండ జిల్లా భువనగిరి అనగానే నయం, ఈ నయం అనే వ్యక్తిని కూడా మీరు దగ్గరికి తీసుకొచ్చారా లేదా అన్నది ఒకటి వస్తే, కానీ మీరు నయ్యను దూరం పెట్టారనేదే చాలామంది చెప్తున్నారు. కానీ కొంతమంది ఆఫీసర్లు నయమాన్ని కోర్టుగా మార్చుకోవడానికి అతని దగ్గర తీసుకొచ్చి అతనితో కొన్ని ఆపరేషన్ చేస్తే, కానీ మీరు మాత్రం అతను దూరంగా పెడుతూ వచ్చారు. అదొకటి. తర్వాత హోమ్ మినిస్టర్ మాధవరెడ్డి గారు మర్డర్ తర్వాత జరిగిన ఘటనలు కానీ, ఐపీఎస్ అధికారి ఉమేష్ చంద్ర గారు మర్డర్ తర్వాత జరిగిన విషయాల్లో కానీ మీ రోల్ అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అంటే పోలీసింగ్లో మీదంటూ ఒక సెపరేట్ స్టైల్గా చేసుకొస్తున్న మీరు, మీ చుట్టూ కొన్ని విషయాలు కూడా వివాదాలు కూడా వచ్చాయి. ఆ వివాదాలు చెప్పే ముందు అసలు పోలీసింగ్లోకి మీకు ఎందుకు రావాల్సి వచ్చింది, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, మీ నాన్నగారు, మదరు, మీరు యూనిఫామ్ సర్వీస్ ఎందుకు ఎంచుకున్నారు ఒకసారి చెప్పండి. నమస్కారం అండి. నేను వ్యవసాయ కుటుంబంలో చంద్రారెడ్డి అనసూయాదేవి దంపతులకు 1969లో జన్మించాను. నేను ఒక్కనే కొడుకును. నా ఎడ్యుకేషన్ అంతా నా ఊరు పక్క విలేజ్లలో జరిగింది. నేను ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ పొలిటికల్ సైన్స్ చేసేటప్పుడు ఈ 1990లో రిక్రూట్మెంట్ పడ్డది. అందరు ఫ్రెండ్స్ అందరు రిక్రూట్మెంట్కి వెళ్తుంటే సరదాగా అందరితో నేను కూడా వెళ్ళాను. యాక్చువల్గా అప్పటికి నాకు పోలీస్ అంటే కానీ పోలీస్ రిక్రూట్మెంట్ మీద కానీ అంత పెద్ద ఐడియా లేదు నాకు. అందరితో పాటు రాశాను. ఈ పొలిటికల్ సైన్స్ ఎంఏ కంప్లీట్ కాగానే రిక్రూట్మెంట్ ట్రైనింగ్ వచ్చింది. అనంతపూర్లో నా ట్రైనింగ్ చేశాను. అంటే మాది నక్సలైట్ ప్రాంతం, చల్మెడ విలేజ్, రామాయంపేట మండల్, ప్రస్తుతం మెదక్ డిస్టిక్లో గ్రామం. ఆల్మోస్ట్ ఆల్ అప్పటి రోజుల్లో ఒక 60-70 మెంబర్స్ మిలిటెంట్స్, ఒక దళ మెంబర్లు ఒక 5-6 మెంబర్స్, దళ కమాండర్ అందరూ మా ఊళ్ళ నుంచే ఉండిరి. అంటే ఆ పోలీస్ వైపు ఎక్కువ లేదు. రామాయంపేట పోలీస్ స్టేషన్, మేము ట్రైనింగ్ ఉన్నప్పుడే రామాయంపేట పోలీస్ స్టేషను కొల్లగొట్టి మొత్తం వెపన్స్ తీసుకుపోవడము, ఊర్ల పొన్న తిరగడము, వ్యక్తులను చంపడం, మా ఊర్లో అట మా నిజాంపేటలో, అటు పోతారెడ్డిపేట, ఇటు కాచాపూరు, అటు అట్లా ఎక్స్ట్రీమిస్ట్ బాగా ఎఫెక్టెడ్ ఏరియా. ఆ టైంలో మా నాన్నగారికి ఎక్కువ ఇష్టమైంది అంటే, ఫాదర్ టీచర్ అయితే బాగుంటుంది, నువ్వు మంచిగా బీఈడీ చేసి నువ్వు టీచర్ కావాలని ఆయన కోరిక. లా చేసి కొంచెం లిబరల్గా హైదరాబాద్కి వచ్చిన తర్వాత ప్రొఫెషన్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడే టీచర్ ఎందుకు అనే ఉద్దేశంలో నేను ఫస్ట్ ఉస్మానియా యూనివర్సిటీ ఎంటర్ అయినాను. ఆ టైంలో అప్పుడు రాసిన ఎగ్జామ్స్లలో ఈ జాబ్ వచ్చింది, సెలెక్ట్ అయిందండి. ఫస్ట్ మీరు 92 నేను అనంతపూర్ ట్రైనింగ్ చేశాను. 93 డిసెంబర్ నల్గొండ డిస్టిక్లో రిపోర్ట్ చేశాను. నా ఫస్ట్ పోస్టింగ్ నల్గొండ రూరల్ తర్వాత నేను ఈ జాబ్ లీవ్ పెట్టి వచ్చేసి మళ్ళీ గ్రూప్ 1 చదువుకున్నాను. మళ్ళీ ఐ కుడెంట్ సక్సీడ్ ఇట్. దెన్ ఐ జాయిన్ ద డిపార్ట్మెంట్. మళ్ళీ దేవరకొండ ఎస్ఐ, అప్పటి రవిగుప్తా ఎస్పీ గారు ఉంటిని, ఆ లీవ్ను ట్రీట్ చేస్తూ మళ్ళీ నన్ను డిపార్ట్మెంట్లోకి తీసుకున్నాడు. దాని తర్వాత నేను నార్కెట్పల్లి, భువనగిరి టౌన్, కోదాడ, బీబీ నగర్, బొమ్మల రామారం చేస్తూ ప్రమోషన్ వచ్చిన తర్వాత నేను సైబరాబాద్కి వచ్చాను. ఇందులో మీరు అడిగిన క్వశ్చన్కు భువనగిరి నయీం ఇష్యూదైతే, మా రిక్రూట్మెంటు చైర్మన్ విజయరామారావు సార్, అప్పుడు డిఐజీ కృష్ణమూర్తి సారు, వ్యాస్ సాబ్ మెంబరు. అంటే వ్యాస్ సాబును కిరాతకంగా చంపిండు అనేది నాకు మైండ్లో ఉండే. ఆ నయీం మీద నాకు చెడు ఒపీనియన్ ఉంది. నేను భువనగిరి టౌన్ ఎస్ఐ 99లో వచ్చేవరకు నాకు చెడు ఒపీనియన్ ఉంది. దెన్ అప్పట నల్గొండ ఎస్పీ శివధర్ రెడ్డి సారు, మా ఓఎస్డి ప్రభాకర్ రావు, ప్రస్తుతము డిఐజీ ఇంటెలిజెన్స్, వాళ్ళు ఈ నయీంను ఎంటర్టైన్ చేయలే. వాళ్ళు అంటే నయీంతో సహకారం తీసుకొని ఎక్స్మిస్ట్ చేయొద్దు, మన ఓన్గా ఏదైనా ఎక్స్మిస్ట్ వర్క్ చేయాలి, పబ్లిక్ సర్వీస్ చేయాలి తప్ప నయీంని ఎంటర్టైన్ చేయలేదు. అందులో భాగంగా నా ఓన్ ఎయిమ్ ఉంది, ఆఫీసర్స్ నాకు సపోర్ట్ చేశారు కాబట్టి నేను నయీం సహకారం తీసుకోలేదు. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. For more videos, please subscribe
iDream. మరిన్ని వీడియోల కోసం ఐడ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. Please subscribe iDream. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to iDream. For more videos, subscribe to iDream. and loads of fun entertainment and content. Do watch iDream.